పచ్చపార్టీ ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్కు హద్దు అదుపు లేకుండా పోతోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను తమవిగా చెప్పుకునే అత్యుత్సాహం టీడీపీ ఎమ్మెల్యేలకు ఎక్కువైంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేలు నవ్వుల పాలవుతున్నారు. మళ్లీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వెళ్తున్న ఇతర నేతలు అభాస్పాలవుతున్నారు. ఇప్పటికే అనేక వివాదాలకు కేంద్రంగా మారిన ఓ ఎమ్మెల్యే గత ప్రభుత్వం పనిని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. అనంతపురం అర్పణ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గతంలో రాప్తాడు ఎంపీపీగా పనిచేశారు. అనుకోకుండా ఎమ్మెల్యే టికెట్ రావడం, సడన్ గా ఎమ్మెల్యే కావడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే అపవాదను మూటగట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడిస్తానని, దీని గురించి సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని అధికారులకు సంచలన హామీ ఇచ్చి హాట్ టాపిక్ గా మారారు. తాజాగా 8 నెలల క్రితమే శంకుస్థాపన జరిగి పనులు జరుగుతున్న ఓ వంతెనకు మరోసారి శంకుస్థాపన చేసి అబాసుపాలయ్యారు. అనంతపురం రూరల్ మండలంలోని నారాయణపురం పంచాయతీలో 4.79 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాజులతో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి సహకరించి నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే దగ్గుపాటి థ్యాంక్స్ కూడా చెప్పేశారు. వినడానికి బాగానే ఉన్న వాస్తవానికి వస్తే నారాయణపురం బ్రిడ్జి పనులు ప్రారంభమై 8 మాసాలవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే గత ఏడాది డిసెంబర్ మాసంలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ పోయే గిరిజమ్మ, ఇతర ప్రజాప్రతినిధులు నారాయణపురం బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే నారాయణపురం బ్రిడ్జి పనులను పచ్చపార్టీ నేతలు నిలిపివేయించారు. కాంట్రాక్టర్తో బేరసారాల తర్వాత మళ్లీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తనకు పేరు వచ్చేలా ఏదో ఒకటి చేయాలనుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నారాయణపురం బ్రిడ్జిను తానే సాధించినట్లుగా హడావుడి చేస్తున్నారు. ఆగమేఘాలపై మంత్రిని, ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించి నారాయణపురం బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను తానే పరిష్కరించారని, ఇందుకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రకటించారు. ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ చూసి టీడీపీ కేడర్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి దగ్గర అంత పలుకుబడి ఉంటే ఏదైనా ప్రాజెక్టును కొత్తగా తీసుకొచ్చి నిధులు విడుదల చేయించి పూర్తి చేయాలని, ఇలా గత ప్రభుత్వంలోనే అన్ని పనులు పూర్తయి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని తానే సాధించాలని గొప్పలు చెప్పుకోవడం తగదని హితవు చెబుతున్నారు. ఎటువంటి కార్యక్రమానికి వెళుతున్నామో అన్న కనీస సమాచారం లేకుండా మంత్రి, ఎంపీ వంటి వారు గత ప్రభుత్వంలోనే మొదలైన బ్రిడ్జి శంకుస్థాపనకు ఎలా హాజరయ్యారని ప్రశ్నిస్తున్నారు.